హలో భయ్యా, గుడ్ మార్నింగ్ అందరికీ. అండ్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సంక్రాంతి భయ్యా. ఈరోజు సంక్రాంతి అని చెప్పి మా అమ్మ నాన్న పొద్దునైతే లేపేసింది అనమాట. పొద్దున్నే అసలు దగ్గరికి ఎవ్వరు లేచుండ్రు. మిగతా ఇంట్లో వాళ్ళందరూ పనుకుంటున్నారు. జస్ట్ మా కింద ఇంటి వాళ్ళు మాత్రం ఏదో ఫంక్షన్ అని చెప్పి వాళ్ళు మెలకుగా ముందర ఖాళీ స్పేస్లో చైర్స్ టేబుల్స్ అని టెంట్స్ వేయించుకుంటున్నారు. ఏ ఫంక్షన్ నాకు తెలియదు. ఇంకా నేను కూడా లేచేసి ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసా. అండ్ వెంటనే ఇంకా గుడికి వెళ్దామని చెప్పి బయలుదేరాము. ఇంక గుడికి వెళ్ళడానికి ఆటో అయితే బుక్ చేసుకొని ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకా సర్లే అని చెప్పి గుడికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా గుడికి వెళ్ళిన తర్వాత పక్కనే కోడి పందాలు జరుగుతుంటే జస్ట్ ఒకసారి చూసి వెళ్దాం అని చెప్పి వెళ్ళాను భయ్య. ఇంకా అక్కడికి వెళ్ళాము లేదు, ఇంకా రోజు మొత్తం అక్కడే టైం గడిచిపోయింది. ఇంకా తర్వాత ఏం చేయాలి ఇంకా రోజు ఇంక ఇది వచ్చేసి ఇంక తర్వాత రోజు కనుమ రోజు భయ్య. కనుమ రోజు కనీసం నాన్ వెజ్ అనేది తినాలి కదా. ఇంకా అందుకని చెప్పి పొద్దున్నే లేచి ఒక 7:30 కల్లా మా ఊరికి బైపాస్లో ఇలా ఫిషెస్ అయితే అమ్ముతారు భయ్య. ఇంకా అక్కడికి వెళ్ళి ఒక 2 kgs ఫిషెస్ అండ్ 1 kg ప్రాన్స్ అయితే తెచ్చుకున్నాము. ఇంకా ఏం తెచ్చుకొని మధ్యాహ్నం ఫుల్ కుమ్మేసిన తర్వాత ఏం చేయాలో అర్థం కావట్లా. ఇంక సర్లే అని చెప్పి ఈ సంక్రాంతికి నేను ఏ సినిమా చూడటానికి అయితే వెళ్ళలేదు థియేటర్కి. ఇంకా సర్లే మనకి నవీన్ పొలిశెట్టి అనగానే ఒక రాజు కామెడీ మూవీ రిలీజ్ అయింది కదా, అది కూడా చూద్దామని చెప్పేసి అయితే వెళ్ళిపోయాం భయ్య. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ ఉంది భయ్య. నీకు ఎక్కడ ల్యాగ్ లేదు, కామెడీ విషయంలో అయితే అసలు నీకు మైనస్ అనేది లేదు. సెకండ్ హాఫ్ కొంచెం డల్గా అనిపించింది. ఇంక ఫస్ట్ హాఫ్ దాని తర్వాత బ్రేక్ ఇచ్చారు. బ్రేక్లో సమోసాలు, ఒక కూల్ డ్రింక్స్ 2-3 కూల్ డ్రింక్స్ తీసుకున్నాం. ఇంక తర్వాత సినిమా అయిపోయింది, ఇంక ఇంటికి వెళ్ళిపోయాం.